ట్రాన్స్మీటర్ ఉంటది, ఆ ట్రాన్స్మీటర్ కనిపించట్లేదు, పడిపోయింది ఎక్కడో. ఇప్పుడు అది పోయిందంటే మళ్ళీ 15,000 పెట్టి ఇంకో మైక్ కొనాలి. మళ్ళీ పాపం ఎంత ఆకలి మీద ఉందో ఏంటో, ఇప్పుడే సగం పాలు తాగేసింది. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే ఇద్దరు లేసాను. అయితే కారు సర్వీసింగ్ ఇవ్వాలన్నమాట. మొన్న ఆక్వీడ్ నుంచి వస్తున్నప్పుడు ముందెళ్ళే లారీ ఓడు పేడ ఎక్కిచ్చాడు. ఆ పేడ మొత్తం మన కారు మీద పడిపోయింది. చూడండి ఇదంతా పేడ, ఇదిగోండి ఇది పేడ. ఇంకో దరిద్రం ఏంటంటే ఇక్కడ కూడా పడింది. నేను పైన చెట్టు కూడా లేదు, కాకిరెట్టు పడింది ఏంట్రా అని చెప్పేసి ఇలా పైకి చూసి మా అమ్మతో చెప్తున్నాను. ఏమోలే రన్నింగ్లో వెళ్తూ ఏమన్నా వేసిందేమో, దరిద్రం మనకి ఎక్కువది కదా, పడిపోయి ఉంటుంది అనుకున్నాను. తర్వాత తెలిసింది, ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత అది కాకిరెట్ట కాదు, పేడ గొద్దని. ఇప్పుడు అది సర్వీసింగ్ చేయించడానికి వెళ్తున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో క్లీన్ చేయించేసాం, పేడ గేడ అన్నీ పోయినాయి. ఇప్పుడు కొంచెం అందంగా కనబడుతుంది. మార్నింగ్ ఫుల్ ఎండ కాస్తుంది, మామూలు ఎండ కాదు. ఇప్పుడే మొత్తం చల్లగా అయిపోయింది క్లైమేట్. పైన మొత్తం మబ్బులు పెట్టేసినాయి. అయితే మా అమ్మని డాక్టరు వాకింగ్ చేయమన్నారు. అందుకనే క్లైమేట్ కూడా చల్లగా ఉందని చెప్పేసి మా అమ్మతో పాటు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న బొటానికల్ గార్డెన్కి వచ్చాం. అలీగా టికెట్లు తీసాడు. ఎంత టికెట్? 50 రూపాయలు. టీషర్ట్ చేతి బక్స్ బన్నీయా. ఇది ఎలా ఉంది తెలుసా? పొట్ట వచ్చేసి పొట్ట ముందుకు వచ్చి చెవులు, ఆ మొహం ఇలా లావుకు కనబడుతుంది పొట్టలాగా. సన్నగా ఉన్న వాళ్ళని చూసి ఫుల్ అలాగే ఉంటుందిరా. మా అమ్మని వాకింగ్ వెళ్దాం రెడీ అవ్వవే అంటే హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ మంచి చీర అన్నీ కట్టుకుని వచ్చింది వాకింగ్కి. ఎవరిని అలా వస్తారమ్మా? అందరూ అడుగుతున్నారు మీ అమ్మకి ఎలా ఉంది ఎలా ఉందని. ఎలా ఉంది నీకు? బానే ఉందమ్మా, తగ్గింది, అంతా బాగుంది. ఇంకా వాకింగ్ కూడా వచ్చాను. దీనికి రావాలనుకుంటే పొద్దున్నే రావాలి. ఫ్యామిలీతో వచ్చి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుని తెచ్చేసుకుని ఈ గ్రీనరీలో చిన్న మ్యాట్ లాంటిది వేసుకుని సరదాగా పిక్నిక్లా రావాలి. ఏదో గంట అరగంట వచ్చేటట్టయితే వేస్ట్. ఇక్కడ బోటింగ్ ఉంది. నేను వలీగాడు బోటింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. సేఫ్టీ జాకెట్లు ఇచ్చారు, తీసుకుంటున్నాం. మనకు అసలు ఈత రాదు. ఏదో స్టైల్గా ఇలా పైన వేసామనుకో, అది వెళ్ళిపోతే మనం మునిగిపోతాం. అందుకని సరిపోవట్లేదు నాకు ఇది. పొట్ట ఎక్కువ అయిపోయింది, పొట్ట పెరిగిపోయి. సరే ఇక్కడ ఊపిరాడదేమో. ఊపిరి ఆడకపోయినా పర్లేదు, బతికితే చాలు. పద అనేది కొంచెం లూజ్ చేయను, ఊపిరి ఆడట్లేదు నిజంగానే. రైట్, వెళ్ళరా జాగ్రత్తగా. స్టీరింగ్ నువ్వే తీసుకో. నేనే తీసుకుంటా. కంగారులో ఏం చేస్తావు? అరే ఒక సైడ్ ఉంగిపోయింది. ఆ స్టీరింగ్ పని చేద్దా? డమ్మీయా? డమ్మీ కదా ఇది స్టీరింగ్. ఈ అనుకుని చూసావు, ఇది స్టీరింగ్. రైట్ కి తిప్పితే లెఫ్ట్, లెఫ్ట్ కి తిప్పితే రైటా? అంటే చిన్నప్పుడు ఇటు తిప్పాలి. అరే మామూలుగా స్టీరింగ్ జారిపోతుంది. ఇది ఎందుకు? ఇంకా ఇది 15 అడుగులు లోతు ఉంటదంట. అటు కాదు, అంటే అటు అలా చివరి నుంచి వెళ్దాం. పువ్వుకు వస్తాను రైలు. నేను ఇప్పుడు గుడ్డు అదిగో పిలిచేస్తున్నాడు, వెళ్ళకూడదు బ్రో అంటున్నాడు. మనల్ని కాదు, పనికి మాలోడా. భయపడ్డా నేను, నిజంగా పిలుస్తున్నాడేమో అని. అక్కడ పువ్వు ఉంది, కంగారు లేదు. తాయితీగా తొక్కు, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి బాబోయ్. స్పీడ్గా తొక్కుతుంది. కంట్రోల్ చేయరు. ఆ పువ్వుకు వద్దాం. లెఫ్ట్ తిప్పు, తిప్పు, అటు తిప్పు, అటు తిప్పు, ఇరుక్కుపోయాం, అటు తిప్పు, అటు తిప్పు. పువ్వు కోసం ఏం వాటర్ అనుకుంటున్నావు వలి? బయట వర్షం పడినప్పుడు రోడ్డు మీద వాటర్ ఉంటాయి చూడు, ఆ వాటర్ మొత్తం ఇలా పెట్టారు అనమాట, లోపలికి వచ్చేస్తాయి. గట్టు మీదకి వెళ్ళిపోతుంది, వెనకాల గట్టుంది. రైట్ తిప్పు, రైట్. వాటర్ అయ్యి ఆ వాటరే రోడ్, వర్షం వాటర్ ఇయ్యి. ఓ మై గాడ్, నేను ఇంకా హైదరాబాద్ మన మూసీ నది వాటర్ ఏమో అనుకున్నాను. స్మెల్ వచ్చింది గారా. రాగరా జుప్పులు ఊడిపోతున్నాయి. ఈడు అసలు తొక్కట్లేదు, ఈడు చచ్చిపోతాను నేను. నువ్వు తొక్కరా, నువ్వు అలా ఉంచు, నేను నా మీద పడిద్ది అప్పుడు. గుద్దేద్దాం రా, గుద్దేద్దాం. సైడ్కి వచ్చండి, రైట్ పోనిచ్చే, అటు ఇటు తిప్పుకో. వెళ్తాను రా. గుద్దే గుద్దాడు బ్రో, గుద్దండి. అరే టైటానిక్ మూవీ అయిపోద్ది ఇప్పుడు ఇక్కడ. జస్ట్ మిస్ రా, ఇంతలో వెళ్ళిందిరా. డ్రైవింగ్ అలాంటిది ఉంది. తిప్పరా బాదం పప్పులు అనుకుంటా. కోద్దాం. వెనక్కి యాంగిల్ పెట్టుకో, స్టీరింగ్ సెట్. ఆగు
ఏ చాలా కారు కాదు, ముందుకెళ్ళి వెనక్కి వచ్చి ఇలా చేయడం. చాలు 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 చాలు. ఇప్పుడు తిప్పు, తీసుకెళ్తా తీసుకెళ్తా చూడు. జాగ్రత్త గట్టు మీద పట్టుకెళ్ళిపోయావు అనుకో. గట్టు మీదకి వెళ్దాం, దాని కిందకి వెళ్దాం. తీసుకెళ్ళి అదిగో. బాబు అరే బాదంకాయలు కాదురా, బాదంకాయలు కాదు, స్టార్ పూలు అయ్యి అంట. అక్కడ అపార్ట్మెంట్ కనబడుతుందా మీకు? అది ఏఎంబి వెనకాలే ఉంటది అనమాట. మేము ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్దాం అని ఆలోచిస్తున్నాము. కార్ పార్కింగ్ గట్టా ఉంటది కదా, రెంట్ ఎంత అని అడగడానికి వెళ్ళాను. చాలా చీప్ చెప్పాడు. అన్నీ లేవండి, 4 bedroom ఉంది అన్నాడు. సరే 4 bedroom అసలు ఎంతో అడుగుదాం అని చెప్పి అడిగా. ఎంత చెప్పాడు తెలుసా? 4 bedroom కి మళ్ళీ ఏముండవు, ఓన్లీ ఏమంటారు దాన్ని, కిచెన్ ఏమి ఉండవు, ఏమి ఎక్స్ట్రా మంచాలు, జస్ట్ కబోర్డ్స్ ఉంటాయి అంతే. రెంట్ ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 1,20,000 ఒక నెలకి రెంట్. 1 కోటి రూపాయలు ఈఎంఐ కట్టుకున్నా 100 నెలల్లో తీరిపోద్ది. ఓడి అమ్మ, 1,20,000 రెంట్ అంటే కలిసి ఎవడుంటాడు? ఉండేవాళ్ళు కూడా ఉంటారేమో. ఉంటారు, ఎందుకుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఒక 6-7 లక్షలు జీతం వచ్చిందంటే 1,20,000 కడతాడు. వస్తాం గైస్ మళ్ళీ మన డెస్టినేషన్ కి సక్సెస్ఫుల్ గా. చూడన్న మధ్యలోకి తీసుకెళ్తా చూడు, కరెక్ట్గా. పెద్ద డ్రైవర్ అయిపోయాడు మా వాడు. జాగ్రత్త, నీ ఉద్యోగానికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. ఆడేదో ఊరికే అన్నాడు. నిజంగా నాకు పోస్ట్ ఇచ్చేలా ఉన్నావు. అమ్మా నీకోసం పువ్వు తెచ్చానమ్మా, కష్టపడి కోసమే. ఇదిగో పువ్వు, నువ్వంటే లవ్వు. కష్టపడి అక్కడెక్కడో మూలుంటే కోసుకొచ్చాం. ఇదిగో నువ్వు చెప్తే నమ్మలేదు. వాటర్ చూసావా? మొక్కలకి పెట్టే నీళ్లు, నెక్స్ట్ వర్షానికి వచ్చే నీళ్ళు అన్ని ఇలాగా అందులోకి వెళ్ళిపోతాయి అనమాట. వేస్ట్ చేయట్లేదు, దానికి వాడేస్తున్నారు. ఇప్పుడు దాకా చూడలేదు. ఇక్కడ పిల్లి ఉంది, మా అమ్మ కాలు కూడా పెట్టేస్తే కాలుకి తగిలింది అనమాట. మెత్తగా తగులుతుంది. ఏంటి చూస్తే పిల్లి ఉంది. ఎక్కడ చూడండి, ఎక్కడ ఉంది అది? ఇది టేబుల్ కింద అలా కూర్చుంది. తెల్లగా భలే ఉంది పిల్లి. కళ్ళు చూడండి, పిల్లి కళ్ళు అంటారు అందుకనే. ఇటు చూడకపోతే ఊపేస్తా, పడేస్తా. కడుపు ఉందా? ప్రెగ్నెంట్ అమ్మా నువ్వు? ఇప్పుడే వచ్చింది ఇది. దీని మా అమ్మకి అసలే పిల్లి అంటే భయం. ఇదేమో మా అమ్మ వెనకే పడింది ఇప్పుడు దాకా. డ్రింక్ తాగుద్ది అంటారు వాళ్ళు. తాగదేమో వాటర్. తాగింది మరి పాలు ఏమైనా ఉన్నాయేమో తీసుకోరా. అరే నీళ్ళు తాకే పిల్లి, ఆగు. ఓ కరిసింది అనుకో. ఇప్పుడు పాలు చేస్తున్నాడే పాప, పాలు వస్తున్నాయి. మిల్క్ కమింగ్. తెల్లగా ఉంది కదా, దీనికి ఇంగ్లీష్లో మాట్లాడాలి, అర్థం కాదు. లేకపోతే మిల్క్ కమింగ్. చూడండి ఆడి దగ్గరికి వెళ్ళి గారం ఇస్తానమ్మా, పాలు ఇస్తాను. ఎలా గారం వేస్తున్నా. దాంట్లో వేసాయి, దాంట్లో వేస్తే తాగేసింది. ఇంగ్లీష్లో చెప్పాలరా దీనికి, తెల్లగా ఉంది కదా. డ్రింక్ మిల్క్ క్యాట్. పాపం ఎంత ఆకలి మీద ఉందో ఏంటో, అప్పుడే సగం పాలు తాగేసింది. మా ఇంటి దగ్గర ఇలా హ్యాండ్లూమ్ సిల్క్ ఎక్స్పో అని ఒకటి పెడితే అక్కడికి వచ్చాము. నీకు ఏం కావాలో కొనుక్కో, వలీగా డబ్బులు ఇస్తాడు. నా దగ్గర లేవు. అక్కడ నుంచి ఎక్స్పో నుంచి మళ్ళీ బొటానికల్ గార్డెన్కి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మైక్ది ట్రాన్స్మీటర్ ఉంటుంది, ఆ ట్రాన్స్మీటర్ కనిపించట్లేదు, పడిపోయింది ఎక్కడో. అక్కడ టీ తాగాం కదా, పిల్లికి మిల్క్ పెట్టాం, అక్కడే ఉండాలి నాకు తెలిసి, లేదా పాకెట్ నుంచి పడిపోవాలి. పడిపోవాలి. నోరు మీరా బాబు, టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అది పోయిందంటే మళ్ళీ 15,000 పెట్టి ఇంకో మైక్ కొనాలి. అదే ఎదుగుతున్నాం వచ్చి. ముందు అక్కడికి వెళ్ళి చూద్దాం డైరెక్ట్. అసలే కళ్ళు కనిపించట్లేదు సరిగ్గా, ఇక్కడేం కనిపించట్లేదు. కింద ఎదుగుతున్నాం, అది ఎంతే ఉంటుంది, అది చాలా చిన్నది ఉంటుంది. ఎక్కడ పడిపోయింది. ఇక్కడే తాగేమో టీ, ఉందో లేదో ఆ టేబుల్ మీద. కప్పులు తీస్తారు, అది కూడా తీస్తారేంటి? లేదు ఇక్కడ, లేదు. లేదురా, ఒక్కలాగా ఇక్కడ పడిపోద్దురా. ఇక్కడ పిల్లని అడుగుతావేంటి? ఇక్కడే రాయం, ఇక్కడే పెట్టినట్టు గుర్తు, మళ్ళీ తీసినట్టు గుర్తు లేదు. టీ ఆవిడ కప్పు తీసింది కదా, ఆవిడ ఏమైనా తీసుకుంటుంది. అన్న నెంబర్ ఇస్తా అన్నాడు, ఒకసారి చూడరా. ఆవిడ వెళ్ళిపోయింది. మళ్ళీ ఎంత ఉందో. ఎక్కడండి అడ్రస్? ఎక్కడండి? ఉందంట. అవునండి, ఉందంట గైస్. ఆవిడ మనకి ఎవరైతే పాలు ఇచ్చారో పిల్లికి పెట్టడానికి, ఆవిడే కప్స్ క్లీన్ చేసినప్పుడు కనబడిందంట. మసీదు బండ ఏరియాలో ఉందంట. అమ్మాయ ఎక్కడ పోతుందో, ఇంకో 12,000 13,000 పెట్టి కొనాలి అనుకున్నాను. ఆవిడ దగ్గర ఉందంట. ఇప్పుడు వెళ్ళి తీసుకుందాం. ఎక్కడ ఉందంట? మసీదు బండలో ఉందంట. ఉంటుందా నెమలి? ఇప్పుడే చూశాను గైస్, అదిగోండి నెమలి.
ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి వస్తుందిరా, ఇంకా నాకు ధైర్యం వస్తుంది. కష్టపడి సంపాదిస్తున్నాను నమ్మకం వచ్చిందిరా నాకు. అయ్యా ఇంకెప్పుడు నేను ఆ మైక్ డబ్బా ఉంటే మళ్ళీ ఇది ఏంటి అది ఇది అని అడుగుతారని చెప్పేసి అందులో నుంచి తీసేసి ఆ అడాప్టర్ని 2 మైక్స్ ఇదిగోండి ఇవి జోబులు వేసుకుని వచ్చాను అనమాట. దారిలో ఎక్కడైనా పడిపోయిందేమో అని చెప్పేసి నా భయం. ఆవిడ దగ్గర ఉందంట. అమ్మాయ ఇదిగో పరిగెట్టు, నేను ఎలాగ పరిగెట్టలే, వెళ్ళొచ్చి ఉంది గాయస్. ఇంటికి వచ్చేసాను అమ్మాయ. ఇదిగోండి ఇదే అనమాట మిస్ అయిపోయింది, ఫైనల్ గా దొరికేసింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.